ఏమేం చేసుకోవాలి, ఏమేం తీసుకోవాలి అన్న వాటి మీద, ఈ 3 అంశాల మీద ఈరోజు మీ అందరితో కూడా సుదీర్ఘంగా కొన్ని జాగ్రత్తలు, కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇవన్నీ కూడా మీ అందరితో కలిపి షేర్ చేసుకునే దానికోసం ఈరోజు మనం అంతా కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. ఇందులో మొట్టమొదటిది 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి బహుశా నాకన్నా కూడా చక్కగా ఏ కార్యకర్తకు మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ 2 సంవత్సరాలలో ఎలా ఉంది అని చెప్పి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలనలో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని మాత్రం రుజువైంది ఈ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే అని ప్రతి కార్యకర్త కూడా, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రజలు అందరూ కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల మోసపూరిత పాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు, విధ్వంసానికి, అరాచకానికి, ఆయన అబద్ధాలకు, ఆయన డైవర్షన్ పాలిటిక్స్కు, ఆయన దోపిడీ అవినీతి పాలిటిక్స్కు ఈ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఇంతకుముందు మనం కథ ఏంటంటాం ఒకటి, ఎన్నికలప్పుడు నేను కథ కూడా చెప్పా ఒకటి, ఒక ముసలి పులి బంగారు కడియం కథ. ఎన్నికలప్పుడు కూడా బాగా నేను చెప్పేవాడిని, చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడం అంటే ఇదే అని చెప్పి. కరెక్ట్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు అదే రుజువు అవుతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటే మనం చూసాం. ఆ రోజుల్లో ఏమో చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చిన మాటలన్నీ కూడా జగన్ ఇచ్చేవే కాదు, అంతకన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పులి బంగారు కడియం కథ మాదిరిగానే ప్రజలందరినీ కూడా నమ్మించిన పరిస్థితి. తీరా ఓటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలను పులి తిన్నట్టుగానే తినేస్తూ ఉన్నాడు. ఆ కథలో ముసలి పులి ఏ మాదిరిగా చేస్తూ ఉందో చంద్రబాబు నాయుడు గారిని చూసినా కూడా ఈ పొద్దు అదే కనిపిస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, ఓ మేనిఫెస్టో కాపీ అన్నాడు, 143 హామీలు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో తాను పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈరోజు మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. 2 ఏళ్ళు అయిపోయింది, 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. 3వ బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టిన పిమ్మట కూడా ఈ రోజుకి కూడా సూపర్ 6, సూపర్ 7లో భాగంగా ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ప్రామిసులుగా ఆడబిడ్డ నిధి ఏమైంది, ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి నెల 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తానన్నావు కదా, 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలే కదా అని అడిగితే మాట రాదు. సూపర్ 6, సూపర్ 7లో భాగంగా నిరుద్యోగ వృత్తి అని చదువుకున్న ప్రతి పిల్లాడికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ఇస్తానన్నావు. సంవత్సరానికి 36,000, 2 ఏళ్లకు 72,000 ఇప్పటికే బాకీ పడ్డావు. 3వ సంవత్సరంలో కూడా బడ్జెట్లో కూడా పెట్టలా అని అంటే దాని మీద మాట ఉండదు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నావు. 50 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు సంవత్సరానికి 48,000 బాకీ, 2 ఏళ్లలో 96,000 బాకీ. 3వ సంవత్సరం కూడా బడ్జెట్లో దాని గురించి అలాట్మెంట్స్ ఏమీ లేవు కదా అని అంటే దాని గురించి కూడా ఎక్కడా పత్తా ఉండదు. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడా మనకు కనిపించదు. అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతా ఉంది.
టపాని ఎక్కడైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నిద్ర లేపి మావిగన్ అని చెవులు అన్నారంటే మాత్రం అక్కడే పడిపోతాడు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. 143 హామీలలో మనందరికీ కూడా ప్రధానంగా కూడా కనిపించేటివి పెట్రోల్ డీజిల్ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఈరోజు పెట్రోల్ 117 రూపాయలు దాటింది, డీజిల్ చూస్తే 105 రూపాయలు దాటింది. ఈ పెట్రోలు ఈ డీజిల్ను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారు, అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించేస్తాను అని. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం కూడా మొదలైంది. ఈరోజు పెట్రోలు డీజిల్లు విపరీతంగా బాదుడు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పెట్రోల్ ప్రజలు చాలా చైతన్యవంతులు. నిజంగా రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగుపడిందన్నా, రాష్ట్రంలో నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్నా, నిజంగా రాష్ట్రంలో ఎక్కడైనా పేదవాడికి 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాయి అన్నా, ఒక రైతు బాగుపడ్డాడన్నా, ఒక అక్క చెల్లెమ్మ బాగుపడిందన్నా, ఒక పిల్లాడు చదువుల విషయంలో బాగుపడినాడన్నా, ఇవన్నీ ఎక్కడైనా జరిగాయి అని అంటే ఒక నాన్నగారి పాలనలోనే జరిగాయి. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ జగనన్న పాలనలోనే జరిగాయని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాను ఈ సందర్భంగా. నిజంగా మంచి చేశాము అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకున్నాం అని గర్వంగా ప్రతి ఇంటికి వెళ్ళగలిగిన పరిస్థితి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఈరోజు ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అరాచకాలు ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలను జాగృతి పరిచేందుకు ఒక బుక్లెట్ను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చంద్రబాబు నాయుడు గారి మీద బుక్లెట్. ఇందులో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు ఏ రకంగా ఆయన మోసం చేశాడు దగ్గర నుంచి, ఏ రకంగా ఫీజు విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఎలా పిల్లలను రోడ్ల మీదకి తీసుకొచ్చాడు అన్న పరిస్థితుల నుంచి, ఆరోగ్యశ్రీ పరిస్థితి, విద్య, వైద్య, వ్యవసాయం ఏ రకంగా కుప్పకూలిపోయింది, అక్క చెల్లెమ్మలు జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి, ఇటువంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, ఆయన దౌర్జన్యాలు, ఆయన అవినీతి అన్నీ కూడా ఈ పుస్తకంలో క్లుప్తంగా ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే భాషలో ఈ బుక్లెట్ అనేది రూపొందించడం జరిగింది. ఇందులో ఈ బుక్ కూడా మీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. క్యూఆర్ కోడ్, డిజిటల్ కాపీలు ప్రతి కార్యకర్తకు కూడా చేరేలా మన పార్టీ వెబ్సైట్లో కూడా ఈ వివరాలన్నీ కూడా, ఈ బుక్ వివరాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. వీటికి సంబంధించి క్షుణ్ణంగా కూడా మనమే చదువుకోవడమే కాకుండా మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా వీటి విషయాల మీద అవగాహన, ఈ 2 ఏళ్ల పాలన మీద ప్రతి అంశం మీద అవగాహన ఉండేట్టుగా ఈ పుస్తకాన్ని రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులోకి వెళ్ళేలా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటూ ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను వివరిస్తూ మొదటి ఏడాది ఏ రకంగా అయితే మనం ర్యాలీలు నిర్వహించామో బాగా జరిగింది అప్పట్లో కార్యక్రమాలు, అంతకన్నా బాగా 2వ ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలన మీద నిరసన తెలుపుతూ
ఇంకా గొప్పగా కూడా ర్యాలీలు గొప్పగా జరగాలి. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం అనేది పార్టీ తరఫున చేపడతా ఉన్నాం. జూన్ 4 నుంచి 12 వరకు జరగబోయే ఈ కార్యక్రమాలు ఒకవైపున ఎస్ఐఆర్ కారణంగాను కమిటీల వెరిఫికేషన్, మనకు గ్రామ స్థాయిలో కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి వెరిఫికేషన్ కారణంగాను ఎండను తీవ్రతను కూడా పరిగణలోకి తీసుకుని ఈ షెడ్యూల్ అనేది రూపొందించడం జరిగింది. జూన్ 4న మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి మండలంలోనూ మీ నియోజకవర్గాలలో జూన్ 4న ఈ కార్యక్రమం చేపట్టాలి. ఆ ప్రతి మండలంలోనూ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన మేనిఫెస్టో, అంటే ఈనాడులో ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్, ఆ కాపీ ప్లస్ బాండ్లు వీళ్ళు ఏదైతే ఇచ్చినారో బాండ్లు, ఏకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో ఏకంగా సంతకాలు పెట్టి బాండ్లు ఏదైతే ఇచ్చినారో ఆ బాండ్ల కాపీస్ ఇవి నెట్లో అందుబాటులోనే మన దగ్గర ఉన్నాయి. మీరు కూడా మీ నియోజకవర్గాలలో కూడా ప్రతి కార్యకర్తకు కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పి దీంట్లో కూడా పెట్టడం జరిగింది. ఈ బుక్లో కూడా ఈనాడులో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు, తర్వాత బాండ్స్, ఇవి ప్రతి మండల కేంద్రంలో కూడా 4వ తారీఖున ఈ రెండు చూపిస్తూ ఆ ఈనాడులో ఇచ్చిన మేనిఫెస్టో కాపీని, ఈ బాండ్లను మండల కాపీలో 4 కూడళ్ల మధ్యన నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం ఆ రోజు జూన్ 4వ తారీఖున మండల కేంద్రాలలో చేసే కార్యక్రమం. ఇందులో ఏదో ఒక మండలంలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కూడా ఏదో మండలంలో పాలు పంచుకోవాలి, మిగిలిన మండలాలలో కార్యకర్తలు పాలు పంచుకునే కార్యక్రమం జరిగే విధంగా ఈ ప్రోగ్రాంను మనం తీర్చిదిద్దాం. ఇది అయిపోయిన తర్వాత జూన్ 8, జూన్ 9వ తారీఖున ఏదో ఒక రోజు ఎమ్మెల్యేలను వీలును బట్టి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం కింద టౌన్ హాల్ సదస్సులు, అంటే టౌన్ హాల్లో యువకులు, రైతులు, మహిళలు వీళ్ళందరి సమక్షంలో ఈ 2 ఏళ్ల చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల ఈ పుస్తకం చూపించి, ఈ పుస్తకంలో ఉన్న అంశాల మీద ప్రతి ఒక్కరితో కూడా డిస్కషన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల పాలన మీద ఒక కాన్స్టిట్యున్సీలో ఒక చర్చనీయాంశం జరిగేట్టుగా టౌన్ హాల్స్లో పార్టిసిపేషన్ జరుగుతుంది. జూన్ 8 ఆర్ జూన్ 9 కొన్ని ఎమ్మెల్యేల వీలును బట్టి ఏదో ఒక రోజున ఆ కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాలు పంచుకొని ఈ కార్యక్రమం జరగాలి ఎమ్మెల్యే క్యాండిడేట్. చివరిగా జూన్ 12వ తారీఖున, ఇది వెరీ ఇంపార్టెంట్, చివరిగా జూన్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించాలి. ఇది ప్రతి ఎమ్మెల్యే చేయబోయే కార్యక్రమంలో డైరెక్ట్గా నేను కూడా పర్యవేక్షిస్తున్నా. ఏదో తూతూ మంత్రంగా చేయడం కాదు. ప్రజలు నిజంగా మన దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ కూడా చేస్తూ ఉన్నారు. చంద్రబాబుకు ఈ సెగలు తగలాలి, వెన్నుపోటు పొడిస్తే ప్రజలు రియాక్ట్ అవుతారు అన్న సెగలు కూడా చంద్రబాబుకు తగలాలి. కాబట్టి భారీ ర్యాలీలతో జూన్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమం చేయాలి.
ఇది చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల వెన్నుపోటు ప్రోగ్రాముకు సంబంధించి మనం చేయబోయే కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు. ఇక రెండో విషయానికి వచ్చేసరికి లోకల్ బాడీసు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గురించి, ఆయన చేయబోయే కుట్ర రాజకీయాల గురించి మనందరికీ కూడా తెలిసిన విషయాలే. మనం అందరం కూడా ఈ మధ్యకాలంలోనే చూసాం కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కుట్రలు పండుతాడు అని చెప్పి కార్పొరేషన్లో మన జరిగిన ఉప ఎన్నికలు, కార్పొరేషన్లు అయితేనేమి, మున్సిపాలిటీలు అయితేనేమి, మండల పరిషత్తులకు సంబంధించిన ఉప ఎన్నికల్లో కూడా మనం అంతా చూసాం. ఏ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పోలీసులను అడ్డు పెట్టుకుని పోలీసుల ద్వారా ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తాడు, ఏ రకంగా కుట్రలు పన్నుతారు అని చెప్పి మనమంతా కూడా మన కళ్ళతో మనమంతా కూడా చూసాం. ఏ రకంగా ఆయన బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాడో కూడా మనకు అందరికీ కూడా తెలిసిన విషయాలే. కానీ ఇవన్నీ తెలిసి ఉన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా మనం ప్రెస్టీజ్గా తీసుకునే జరిపించాల్సిందే. ఇది ప్రతి ఒక్క క్యాండిడేట్కు చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు పన్నినా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకు మనం తోడుగా ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా నేను మాత్రం. ఎందుకు అనంటే ఈ స్థానిక సంస్థల్లో పోటీ అనేది క్యాండిడేట్ నిలబడిన తర్వాత అది విజయమైనా పరాజయమైనా కూడా ఆ ప్రతి క్యాండిడేట్కు అనిపించాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని. ఆ పరాజయమైనా కూడా ఆ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు అండగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్తకు సంబంధించిన ఎన్నికల్లో మీరు కార్యకర్తకు తోడుగా ఉంటే రేపొద్దున మీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు అన్నది మాత్రం ఎవరు మర్చిపోవద్దండి. ఇది చాలా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇది మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా. అలా జరిగితే అది నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఫెయిలియర్గానే అది నేను భావిస్తాను అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా కూడా కొన్ని చోట్ల మనకు ఒక గ్రామంలో ఎస్సీలే మనకు అండగా ఉండొచ్చు, అలాంటి గ్రామాలు కూడా చాలా ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఆ గ్రామంలో ఆ ఎస్సీల నుంచి అయినా క్యాండిడేట్ రావాలా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలా, ఆ క్యాండిడేట్కి సపోర్ట్ మీరు చెయ్యాలి. ఆ క్యాండిడేట్కి అనిపించాలి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంది, నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నా చెయ్యి విడవలేదు, ఊర్లో డామినేషన్ నేను తట్టుకోగలుగుతాను, నిలబడగలుగుతాను అని చెప్పి ఆ క్యాండిడేట్కి అనిపించాలి. అప్పుడే రేపొద్దున జరగబోయే మీ ఎన్నికల్లో ఆ క్యాండిడేట్ అంతే కసితో మీకోసం తోడుగా నిలబడతాడు. మీరు ఆ క్యాండిడేట్ గెలుపు కోసం ఎంత తోడుగా నిలబడతారో ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరూ
గుర్తెరగమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పొద్దుటి నుంచే ప్రజల్లో నిరంతరం ఎవరున్నారు, పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటా ఉన్నారు అన్న అంశాల మీద ప్రతి గ్రామంలోనూ అవగాహన పెంచుకుంటూ, ప్రతి గ్రామంలోనూ ఇప్పటికే మనం గ్రామ కమిటీలు వేసాం, గ్రామ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, ప్రతి గ్రామంలోనూ ఇప్పటికే అనుబంధ విభాగాలు వేసాం, అనుబంధ విభాగాల చైర్మన్లు, వారి సభ్యులు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే గ్రామాలలో యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మరింత యాక్టివేట్ చేసి సరైన క్యాండిడేట్, రైట్ క్యాండిడేట్లను ఐడెంటిఫికేషన్ చేసే కార్యక్రమాలు, వీళ్ళల్లో నుంచి వెతికే కార్యక్రమాలు, ఐడెంటిఫై చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా చెప్పే కార్యక్రమమే చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి కూడా, ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే మన పార్టీ యంత్రాంగం ఈ 2 సంవత్సరాలలో మనం ప్రత్యేక ధ్యాస పెట్టి బిల్డప్ చేస్తూ వచ్చినాం. ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ గ్రామ కమిటీలు వేసాం, అనుబంధ విభాగాలు వేసాం, కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు ప్రతి గ్రామంలోకి, ప్రతి వార్డులోకి తీసుకుని పోయాం. వాళ్ళందరికీ కూడా ఈ 2 ఏళ్ల వెన్నుపోటుకు 2 ఏళ్ల పుస్తకం అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయండి. వాళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ కాపీలు వాళ్ళ ఫోన్లకు ఇదంతా కూడా చేర్పించే కార్యక్రమం చేయండి. పార్టీ వెబ్సైట్లో ఇది ఎలాగో పెట్టడం జరిగింది. మీరు కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లకు ఇది వాళ్ళ ఫోన్ డిజిటల్ కాపీలు వాళ్ళకు పంపించే కార్యక్రమాలు మీరు కూడా చేసే కార్యక్రమాలు చేయండి. ఈ కాపీలు ప్రతి ఇంటికి, ఆ గ్రామంలోనూ, ఆ వార్డులోనూ ఈ అనుబంధ విభాగాల సభ్యులు, అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సభ్యులు ప్రతి ఇంటికి వీటితో వాళ్ళు చదువుకొని ఈ పుస్తకాలను ప్రతి ఇంటికి కూడా వాళ్ళు చేర్పించి, ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల పాలన మీద ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేట్టుగా, ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళి టైం కేటాయించి వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేట్టుగా చేయాలి. ఎప్పుడైతే 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు పాలన గురించి ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుందో, ఎప్పుడైతే ప్రజలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వ హయాంలో ఏదైతే పథకాలన్నీ అందుతూ ఉన్నాయో, ఏదైతే స్కీములు అందుతూ ఉన్నాయో, ఏ రకమైన పాలన అయితే గతంలో ఉండేదో అవన్నీ ఇప్పుడు రద్దయిపోయి నాశనమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారి మాటలు మోసాలు, అబద్ధాలుగా ఎప్పుడైతే కనిపిస్తూ ఉన్నాయో, దౌర్జన్యాలు, అవినీతి కంటికి కనిపించే విధంగా ప్రజలకు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలు తిరగబడతారు. మన పార్టీకి తోడుగా, అండగా మనతో నిలుస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే. కాబట్టి చాలా సీరియస్గా లోకల్ బాడీ ఎన్నికలు తీసుకోమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఇక 3వ విషయం సార్ గురించి. దీనికి సంబంధించి మీ అందరూ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మీ అందరికీ కూడా బాగా అవగాహన ఉండే ఉంటుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పటికే మీ అందరికీ కూడా పూర్తి అవగాహనతోనే ఉన్నారు. కానీ మరొకసారి ఈ అంశానికి ఉన్న సీరియస్నెస్ను మనసులో పెట్టుకొని, ఈ అంశం ఎందుకు అంత సీరియస్గా మీరు తీసుకోవాలి అని మీ అందరికీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను. ఎందుకనంటే ఈ ఎగ్జాంపుల్స్ తెలుసున్నప్పుడు దీని సీరియస్నెస్ ఎంతటిది అని మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి చూస్తే వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే
11.9% ఓట్లు తీసేసినారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గం, ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ మాట. అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్ అనే నియోజకవర్గంలో దాదాపుగా 71,000 ఓట్లను తొలగిస్తే ఆయన ఓడింది 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 అంశాలను గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. అంతేకాదు బెంగాల్లో తీసేసిన ఓట్లు 91 లక్ష ఓట్లు, 91 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేస్తే ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారి పార్టీ ఓడిపోయింది 31 లక్షల తేడాతో. 91 లక్షల ఓట్లు తీసేస్తే 31 లక్షల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయింది. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేస్తే స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతో. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే ఎంత ఇంపార్టెంటో ఈ విషయము అని చెప్పి మీ అందరికీ కూడా మీ నియోజకవర్గాలలో ఎంతగా దీని గురించి పట్టించుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మీ అన్నీ కూడా చెప్తా ఉన్నా. ఆశ్చర్యం ఎందుకో తెలుసా, జాగ్రత్తలు ఎందుకో తెలుసా? కారణం ఏమిటి అని అంటే మనమేమో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం, అక్కడేమో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. 2 డేంజరే. కుప్పంలో టీడీపీ బోగస్ ఓట్లు ఎన్నో తెలుసా? 20,000 పైచిలుకు. ఒకే పేరు 5 సార్లు 10 సార్లు కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఇది కుప్పంలో మనకు కనిపిస్తా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా హిస్టరీ అండ్ మిస్టరీ 2 కూడా ఇక్కడే కనిపిస్తాయి. కాబట్టి వీటికి సంబంధించి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి ఊర్లో నుంచి మన ఓటర్లు అనుకునే వాళ్ళను కేవలం ఒక 50 మందిని తీసేస్తే చాలు, నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మన ఓట్లు డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పడానికి మీ అందరికీ కూడా ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కొంచెం బోరింగ్ టాపిక్ మాదిరి అనిపించినా కూడా ఒక 20 నిమిషాలు కన్నబాబు అన్న మీ అందరికీ కూడా కొంచెం ఓరియంటేషన్ ఇస్తాడు. కొన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సూచనల మీద ఎక్కువ మనం కూడా ధ్యాస పెట్టాలి అన్న విషయాలు నేనే చెప్దాం అనుకున్నా. మరి ఇంకా ట్యూషన్ చెప్పినట్టు అవుతుందేమో, ప్రొఫెసర్ మాదిరి చెప్పినట్టు అవుతుందేమో, నేను చెప్పడం బాగుండదు లేదన్నా కన్నబాబున్నా నువ్వు కానీ చేసి అని చెప్పి చనుబాను చెప్తాను. లేకపోతే ఎస్ఐఆర్ మీద ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలా తీసుకోవాలా అనేది నేను చెప్పడం బాగుండదేమో అని చెప్పి కన్నబాబును రమ్మని చెప్తా ఉన్నా. కన్నబాబును సుదీర్ఘంగా కూడా చెప్తాడు. కొంచెం బోరింగ్ అనిపించవచ్చు అందరికీ కూడా, కానీ మన మంచి కోసమే తాను ఇవన్నీ సూచనలు సలహాలు కూడా తాను ఇస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా కొంచెం 20 నిమిషాల కన్నా ఎక్కువసేపు పట్టదు.
ఈ 20 నిమిషాల సేపు కొంచెం మనం ధ్యాస పెట్టి ఆయన చెప్పేటి కూడా మనం విన్నామంటే ఆ చేంజెస్ మనం తీసుకురాగలిగితే మన కాన్స్టిట్యున్సీస్లో ఆ జాగ్రత్తను మనం పాటించగలిగితే ఆ సూచనలు మనం తీసుకోగలిగితే అవి కాన్స్టిట్యున్సీలో మనకు ఎంతో ఉపయోగపడతాయి. మన ఓట్లు ఎవరు తీసేయకుండా మన వాళ్ళ ఓట్లను మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అది చాలా అవసరము అని చెప్పి అందరం కూడా భావించే ఈ మేరకు ఎక్సర్సైజ్ చేసి మీ దృష్టికి ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక 20 నిమిషాలు కొంచెం బోరింగ్ అనిపించినా కూడా ఏ ఒక్కరూ కూడా తూగకుండా ఏ ఒక్కరూ కూడా నిద్రపోకుండా ఆ 20 నిమిషాలు కాస్త కనుభవాన్ని చెప్పేది కొంచెం వినాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఏ మిత్రులు చేసుకుంటా ఉన్న సమయంలో నిరసన కార్యక్రమాలు ఏ రకంగా ప్లాన్ చేయాలి అన్న విషయాల మీద, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సన్నద్ధంగా ఎలా ఉంచాలి అనే దాని మీద, మూడవది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న మీ అందరికీ కూడా జరుగుతూ ఉన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్, దీనికి సంబంధించి సూచనలు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు ఏమేమి చేసుకోవాలి ఏమేమి తీసుకోవాలి అన్న వాటి మీద, ఈ 3 అంశాల మీద ఈరోజు మీ అందరితో కూడా సుదీర్ఘంగా కొన్ని జాగ్రత్తలు, కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇవన్నీ కూడా మీ అందరితో కలిపి షేర్ చేసుకునే దానికోసం ఈరోజు మనం అంతా కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. ఇందులో మొట్టమొదటిది 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి బహుశా నాకన్నా కూడా చక్కగా ఏ కార్యకర్తకు మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ 2 సంవత్సరాలలో ఎలా ఉంది అని చెప్పి చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి పాలనలో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని మాత్రం రుజువైంది ఈ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే అని ప్రతి కార్యకర్త కూడా, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రజలు అందరూ కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల మోసపూరిత పాలన చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు, విధ్వంసానికి, అరాచకానికి, ఆయన అబద్ధాలకు, ఆయన డైవర్షన్ పాలిటిక్స్కు, ఆయన దోపిడీ అవినీతి పాలిటిక్స్కు ఈ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఇంతకుముందు మనం కథ ఏంటా అంటాం ఒకటి, ఎన్నికలప్పుడు నేను కథ కూడా చెప్పా ఒకటి, ఒక ముసలి పులి బంగారు కడియం కథ. ఎన్నికలప్పుడు కూడా బాగా నేను చెప్పేవాడిని, చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడం అంటే ఇదే అని చెప్పి. కరెక్ట్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు అదే రుజువు అవుతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటే మనం చూసాం. ఆ రోజుల్లో ఏమో చంద్రబాబు నాయుడు అన్నోట్లో నుంచి వచ్చిన మాటలన్నీ కూడా జగన్ ఇచ్చేవే కాదు అంతకన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పులి బంగారు కడియం కథ మాదిరిగానే ప్రజలందరినీ కూడా నమ్మించిన పరిస్థితి. తీరా ఓటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలను పులి తిన్నట్టుగానే తినేస్తూ ఉన్నాడు. ఆ కథలో ముసలి పులి ఏ మాదిరిగా చేస్తూ ఉందో చంద్రబాబు నాయుడు గారిని చూసినా కూడా ఈ పొద్దు అదే కనిపిస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు,
ఓ మేనిఫెస్టో కాపీ అన్నాడు. 143 హామీలు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో తాను పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈరోజు మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. 2 ఏళ్ళు అయిపోయింది, 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. 3వ బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టిన పిమ్మట కూడా ఈ రోజుకి కూడా సూపర్ 6, సూపర్ 7లో భాగంగా ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ప్రామిస్లుగా ఆడబిడ్డ నిధి ఏమైంది, ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి నెల 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తానన్నావు కదా, 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలే కదా అని అడిగితే మాట రాదు. సూపర్ 6, సూపర్ 7లో భాగంగా నిరుద్యోగ వృత్తి అని చదువుకున్న ప్రతి పిల్లాడికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ఇస్తానన్నావు. సంవత్సరానికి 36,000, 2 ఏళ్లకు 72,000 ఇప్పటికే బాకీ పడ్డావు. 3వ సంవత్సరంలో కూడా బడ్జెట్లో కూడా పెట్టలా అని అంటే దాని మీద మాట ఉండదు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నావు. 50 ఏళ్ళ నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు సంవత్సరానికి 48,000 బాకీ, 2 ఏళ్లలో 96,000 బాకీ. 3వ సంవత్సరం కూడా బడ్జెట్లో దాని గురించి అలాట్మెంట్స్ ఏమి లేవు కదా అని అంటే దాని గురించి కూడా ఎక్కడ పత్తా ఉండదు. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడ మనకు కనిపించదు. అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతా ఉంది. టపాని ఎక్కడైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నిద్ర లేపి మావిగన్ అని చెవులో అన్నారంటే మాత్రం అక్కడే పడిపోతాడు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. 143 హామీలలో మనందరికీ కూడా ప్రధానంగా కూడా కనిపించేటివి పెట్రోల్ డీజిల్ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఈరోజు పెట్రోల్ 117 రూపాయలు దాటింది, డీజిల్ చూస్తే 105 రూపాయలు దాటింది. ఈ పెట్రోలు ఈ డీజిల్ను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారు, అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించేస్తాను అని. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం కూడా మొదలైంది. ఈరోజు పెట్రోలు డీజిల్ విపరీతంగా బాదుడు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పెట్రోల్ 117 రూపాయలు దాటింది, డీజిల్ 105 రూపాయలు దాటింది. ఇందులో స్టేట్ గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సుల రూపేణా వచ్చే సొమ్మే పెట్రోల్ మీద 31 రూపాయ 62 పైసలు, డీజిల్ మీద 23 రూపాయల 46 పైసలు. ఒక్క పెట్రోల్ డీజిల్ మీద మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం పెట్రోల్ మీద 11 రూపాయల 90 పైసలు అయితే డీజిల్ మీద 7 రూపాయల 80 పైసలు. మరి ఈరోజు 117 రూపాయలు పెట్రోల్ కనపడుతుంది, 117 రూపాయల 10 రూపాయి, డీజిల్ 105 రూపాయల 10 రూపాయి. మరి ఇంత దారుణమైన బాధుడు కనిపిస్తూ ఉన్నప్పుడు నీ పెట్రోల్ మీద నీకు వచ్చే ట్యాక్సులు, డీజిల్ మీద నీకు వచ్చే ట్యాక్సులు నువ్వు ఎందుకు తగ్గించడం లేదయ్యా? ఎన్నికల మేనిఫెస్టోలు నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు కదా అని చెప్పి అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది. సరే, ఎన్నికల హామీలలో ఇంకా చాలా ఉన్నాయి. సూపర్ 6లు, సూపర్ 7లు పచ్చి మోసాలుగానే కనపడతా ఉన్నాయి. సూపర్ 6లు, సూపర్ 7లు పూర్తిగా ఒకవైపున ఎగరగొడుతూనే మరోవైపున ఈ సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ చేసేసాము అని ఏకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా ఉన్న ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవడు ఉండడేమో. ఇంతగా అబద్ధాలను బుల్డోజ్ చేసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మరీ దాన్ని ముందుకు తీసుకొని పోయేటోడు బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడేమో అబద్ధాలకు, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప.
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను ఫలాన్ని మంచి చేశాను అని చెప్పి చెప్పుకునే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఆయన నోట్లో నుంచి ఏవి కూడా ప్రజలకి 2 సంవత్సరాలలో ఫలాన్ని మంచి నేను చేశాను అని చెప్పి చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ 2 ఏళ్లలో ఆయన చేసిన మంచి ఎక్కడా కూడా లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి ఆయన డైవర్షన్ పాలిటిక్స్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఏ అంశమైనా కూడా డైవర్ట్ చేయాలి, ఏ అంశమైనా కూడా ప్రజలను ఈ టాపిక్ నుంచి ఈ టాపిక్లోకి మభ్యపెట్టాలనే ఆలోచనతోనే, దిక్కుమాలిన ఆలోచనలతోనే అడుగులు పడ్డాయి. అందుకే ఈ మధ్య లేటెస్ట్గా గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఈ మధ్య కాలంలో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం.